నది దాటాలి. జోర్దాన్ నది దాటిన వెంటనే మరొక ప్రమాదం వచ్చి ఉంది. ఆ ప్రమాదమే ఎరుకో. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నేను వాగ్దానాలు నావి అనుకోవడంలో తప్పులేదు. దేవుడు మన కోసమే వాగ్దానాలు ఇచ్చాడు. మన కోసమే తన కుమారుని ఇచ్చాడు. మన కోసమే తన ప్రేమను లోకంలో ధారగా పోసాడు. ఆ ప్రేమమూర్తి అయినటువంటి తండ్రికి మనం ఎంత చెల్లించినా ఏం చెల్లించినా తక్కువే. అయినప్పటికీ అవి మనం స్వతంత్రించుకోవాలి అంటే వాటిని సంపాదించుకోవాలి. వాటిని విషయమై హక్కు కలిగి ఉండాలి. ఇది నాది అనాలంటే దాన్ని మనం స్వతంత్రించుకునే వారు ఉండాలి. మరి ఎవరి వాగ్దానం వారు దయచేసి తీసి పట్టుకోండి, చూపించండి. ఆనందం అన్నిట్లో ఒకటి మంచిది. ఎత్తి పట్టుకోండి, చూపియాలా మంచిది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ఆమేన్. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఒకరు బిగ్గరగా 23 నుంచి చదువుదాం, లేదా మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. బిగ్గరగా ఎవరొస్తూ కూడా చదవాలి. 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చు రక్తమును గుచ్చు అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక అనగా ఆలోచించక లేకపోతే గుర్తెరక్క తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. చదవాలి అందరూ. ఎందుకని అందరూ చదువు కాదా? మీకు చదువు దగ్గరగా మీరు చదివితే వెనకమాల చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీ ద్వారా వాళ్ళకి అందించబడింది వాక్యం. అది గుర్తుపెట్టుకోండి. వాక్యం చదవడం అవమానకరం కాదు. వాక్యం చదివేదానికి సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. భూమి మీద దేవుడు మనకు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన కీర్తించడానికి. అది ఒక సందర్భం ఉంది చెప్పాడు, మళ్ళీ ఒకసారి చూడవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నో విషయాల్లో మనం స్వరమెత్తి మాట్లాడతాం, కానీ దేవుని మహిమపరిచే విషయంలో మాత్రమే మనం స్వరమెత్తి దేవుని మహిమపరచలేము. సిగ్గుపడతాం, లేకపోతే చాలి అనుకుంటాం. కాదు, నువ్వు ఇక్కడ ఎంత సాల్లి అనుకుంటావు, రేపు దొరికేది కూడా అంతే సాల్లి అయింది. నువ్వు ఏది ఆశిస్తే అది దొరికింది. అది గుర్తుపెట్టుకోవాలి. రండి, ఇక్కడ ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని తెలియజేస్తూ వచ్చాడంటే ఆ మాట మళ్ళీ చదువుదాం. 24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం కొరకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి మళ్ళీ తిరిగి 25వ వచనం అంటాడు, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా, ఇది అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. త్రాగేటప్పుడల్లా అంటే పోయిన వారం మేము పరీక్షించుకున్నాం కదా, పోయిన వారం మేము సరి చేసుకున్నాం కదా, పోయిన వారము మేము కడుక్కున్నాం కదా అంటే కాదు. తాగునప్పుడల్లా ఏం చేయాలంట?
చూడండి అక్కడ ఏముంది, త్రాగునప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నట్టు కొరకై చేయాలంట. ఎందుకు చేయాలంట? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి దేవుడు కూడా కొన్ని మాటలు తెలియజేస్తూ వచ్చాడు. చాలాసార్లు మనము భూమి మీద ఎందరికో శుభవచనాలు చెబుతుంటాం కదా. ఏమని చెబుతుంటాం? పొద్దున్న గుడ్ మార్నింగ్ పంపిస్తారా? ఎవరికైనా మీరు పంపిస్తారా? వాక్యం పంపిస్తారా లేకపోతే గుడ్ మార్నింగ్ పంపిస్తారా? చూడాలి, కింద చూడదు. గుడ్ మార్నింగ్లు పంపిస్తారా? గుడ్ నైట్ అని, గుడ్ ఈవినింగ్ అని, గుడ్ మార్నింగ్ అని అవి పంపిస్తారా? లేకపోతే వాక్యాలు పంపిస్తారా? గుడ్ మార్నింగ్ అంటే ఏంటి? శుభవచనమేక, అవునా? ఎవరికి చెప్పాలి శుభం? ఎవరికి చెప్పాలి శుభం? మా దేవుడికి శుభం చెప్పాలా? మా అక్కలు కదా. నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి పిల్లలు ఇచ్చింది. అందుకే ఎందాలని ఏడుస్తూ ఉంటారు, పిల్లలు చూసుకుని నవ్వుకోరాని. చదవండి ఎస్తేరు గ్రంథం. ఎవరికి శుభవచనం చెప్పాలో మనం కొన్ని మాటలు చూసుకున్నాం. ఎస్తేరు గ్రంథం. దయచేసి మౌనంగా ఉండొద్దు, పోటీలు పడి చదవడానికి ప్రయత్నం చేయాలి. నేనంటే నేనన్నట్టు. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16-17 వచనాలు. అది ఏం చేశారంట? ఏ దినమని? శుభదినం. ఎప్పుడు శుభదినంగా దాన్ని ప్రకటించుకున్నారు? చెప్పండి, కొంచెం తగ్గించి కమ్మింగ్ వస్తుంది. ఎప్పుడు? విడుదల పొందిన తర్వాత. అంతేనా? విడుదల పొందినాకనా పొందక మునుపా? ఎవరికి శుభం అని చెప్పాలి? ఎప్పుడు? సంతోషము ఆనందం కలిగిన వారికి. సంతోషము ఆనందం ఎవరు కలిగి ఉంటుంది? విడుదల పొందిన వాళ్ళకి, బంధించబడిన వాళ్ళకి కాదుగా. ఇప్పుడు మనం ఎవరికి చెప్పాలి? ఎవరికైనా శుభం అంటే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పావు. పొద్దున్న లేచిన కానీ నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన గంటకి వాడు ఎదుగుతాడు. అప్పులు, బాధలు, కుటుంబంలో సమస్యలు, రకరకాలు. వాడికి నువ్వు శుభాలు చెప్తే ఉపయోగం ఏముంది? చెప్పరేమి? అవునే కాదా? మళ్ళీ చదువున్నమాట 8-16-17 వచనాలు. అమ్మా, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు. ఏముంది అక్కడ? క్షేమము, ఆనందము, సంతృష్టి, ఘనత కలిగిన. ఈ 4 కలిగిన వాడికి నువ్వు ఏదైనా శుభము చెప్తే సంతోషిస్తాడు. ఏదైనా నువ్వు శుభవచనం పలిగితే వాడికి సంతోషిస్తాడు. అవునా కాదా? ఈ అనుభవాలు లేనివాడికి నువ్వు శుభం, దేవుడు నిన్ను దీవించు కాకండి. ఏమి దీవించడం రా బాబు, ఇప్పుడు పోతే అప్లోడ్ పట్టుకుంటారండి, రోడ్డు మీద టీ దాకా వచ్చి ఇటు నుంచి గుట్టుకెళ్ళాలి. ఏమి శుభం వాడికి? కింద అందుకే చెప్పాడు, వారికి విడుదల. విడుదల మొట్టమొదట శుభవచనము. మనకు రాయబడినటువంటి లేఖనమును మనం పరిశోధించుకుంటే, పరలోక ద్వారమును మనం ప్రవేశించడానికి మనకేం కావాలంట? ప్రవేశము. ఆ మాట చూడండి, నేను అది చెప్తే కనుక ఇది మీకు అర్థమైంది. యోహాను సువార్త 10వ అధ్యాయము. అది తెలిస్తే ఇది అర్థమైంది. చూడండి, 10వ అధ్యాయమేనా? ద్వారపాలకుడు అని చెప్తాడు చూడు. 10వ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. ఇది మనం ఈ అనుభవాలు ఉండాలి. ఈ అనుభవాలు
గొర్రెల కాపరికి ఏం చేస్తుందంట? ద్వారము తీయబడింది. అటువలే బుద్ధిగల్ల కన్యకలు 5 పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడో, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడో, మీ దీటీలను సవరించుకోండి అని చెప్పినప్పుడు 5 బుద్ధిగల కన్యకలు ఏం చేస్తా వచ్చారంట? ఏం చేశారు? సిద్ధపడి ఉన్నారు, ప్రవేశించేశారు. 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు చెప్పండి? ఏం చేయలా? సిద్ధపడలా. మరి ఏం చేశారు? వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు కడితే నూనె. అక్కడ పోయినా కూడా అడుక్కోవడమే, అక్కడ పోయినా కూడా ఇంకో క్షణం అయితే లోపల పోతానని కూడా అడుక్కోవడమే. అక్కడ ఏమని అడుగుతున్నారయ్యా అంటే మాకు కూడా కాస్త నూనె ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఏమన్నారు పక్కన? అయ్యా మీకును మాకు, మాట్లాడండి, మీకును మాకును చాలదు, కాబట్టి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చౌకారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఏం కావాలి? ధనము కావాలి. ఇప్పుడు అది కొనుక్కోవడానికి ధనం సంపాదించుకోవాలిగా. ఈ ధనం సంపాదించుకునే బదులు నూనె సంపాదించుకుంటే పోలా? వాళ్ళ జీవితము, వాళ్ళకున్నటువంటి ఫలము, శక్తి, ఆరోగ్యము, సమయము అందరినీ దేనికోసం ఖర్చు పెడుతున్నారు? కొనుక్కోవడానికి వెళ్ళారు కొట్టు దగ్గరికి, తిరిగి వచ్చారు. వచ్చేటప్పటికి ఏమైంది? కొనుక్కొని వచ్చారు లేదా? కొనుక్కి వచ్చారు. కానీ కొట్టు దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏమైందంట? తలుపులు వేయబడ్డ మీరెవరో నేను ఎరుగురు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆ సమురు లేకపోతే ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. అది కొనుక్కుంటే వచ్చేది కాదు, సంపాదించుకునేది. కొనుక్కుంటే చెప్పలే, కొనుక్కుంటే వచ్చేది సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, కష్టపడాలి. ప్రార్థనలో కష్టపడాలి, విజ్ఞాపనలో కష్టపడాలి, దేవుడి పరిచయంలో కష్టపడాలి, దేవుని సమాసంలో కష్టపడాలి, దేవుని ప్రజల కొరకే కష్టపడాలి, దేవుని సంఘం కొరకే కష్టపడాలి, దేవుని నీతిని రాజ్యమును ఎదుగుట కొరకే కష్టపడాలి, దేవుని నామమును అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును సువార్తను ప్రకటించుట కొరకే కష్టపడాలి. నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకము చేసుకోమంటే, ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును గుర్చి, ఆయన భూస్థాపన గుర్చి, ఆయన పునరుద్ధానమును గుర్చి ప్రకటించేవారుగా ఉండాలని ఆయన చెప్పాడు. ప్రకటిస్తున్నావా? చెప్పలేమి. ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టా లేదా? అది ప్రకటించమని చెప్పాడా లేదా? మరి ప్రకటిస్తున్నావా? చేసేటప్పుడు ఏం వేస్తాం? ఇక నుంచి అలా ఉండవు ప్రభా, రేపటి నుంచి ప్రకటన చేస్తాం. నీ గుణాతిశయములను ప్రచురం చేస్తాం ప్రభా, నీ నామాన్ని ప్రచురం చేస్తాం ప్రభా, నీ పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వారికి మిమ్మల్ని గురించి చెప్తాం ప్రభా. మా బంధుమిత్రులు ఎందరో నశించిపోయే వారు ఉన్నారు, వారికి మిమ్మల్ని గురించి తెలియజేస్తాం ప్రభా. ప్రమాణం చేశాం కదా, ప్రమాణమును తప్పుట ఏమని అర్థం? ఆడి తప్పటమేగా. దాన్ని ఏమంటారు? నీతి అంటారా, అనీతి అంటారా? ఏమంటారు వాళ్ళు? నీతి మంతులా, అనీతి మంతులా? ఇప్పుడు దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడని ఉంది. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మళ్ళీ తిరిగి మాట తప్పుతున్నామంటే మళ్ళీ ఏమైపోతున్నామని అర్థం? చెప్పలేమే, అనీతిమంతులుగా అయిపోతున్నాం. అంటే ఆయన శరీరములో, ఆయన రక్తములో చేవేసే మనము ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను ప్రచురించే వారిగా ఉండటానికే మనల్ని దేవుడు ప్రేమించి పిలుచుకున్నాడు. వారికి శుభం అని చెప్పాలి. ఎవరికి? ప్రచురించే వారికి, ప్రకటించే వారికి, ఆయన నామాన్ని ఘనపరిచే వారికి
శుభమని చెప్పాలి. అంతేగాని ఎవరికంటే వారికి శుభవచనమే లేదు. ఇప్పుడు బుద్ధిగల్ల ఆరుగురా ఐదుగురా చెప్పండి. ఐదుగురికి శుభమని చెబితే వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ ఉల్లాసం వారు పొందారు కనుక శుభం అని చెప్తే వాళ్ళకు ఉంటుంది. అవునే కాదా? చెప్పలేమి. తిరిగి బయట ఉన్న వాళ్ళకి శుభం అని చెప్పాను ఏమని అర్థం? దరిద్రం అయిపోయింది, మీరు ఇదే ఉంటుందనే. అంటే ఎవరికి శుభం చెప్పాలి? విడుదల పొందిన వారికి. గుర్తుపెట్టుకోండి, ఎవరికంటే వాళ్ళకి మీరు శుభవచనాలు చెప్పడానికి ప్రయత్నము చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. సెల్ ఉంది కదని కడతా ఉంటారు వరకు. ఒక్కొక్కడు తెంపులో పెడతాడు. నా దాంట్లో రోజుకి వచ్చినప్పుడు ఒక్కొక్కడు 100, 200, 300 పెడతాడు. అయినా ఏం పోన్లే వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను కొన్నిసార్లు దీనికి వివరణ ఇస్తా, లేకపోతే వదిలేస్తా. కాబట్టి ఎవరికంటే శుభవచనము? విడుదల పొందిన వారికి. ఆ విడుదల పొందిన వారికి ఏమేమి దొరుకుతా ఉంది? ఆ 3 మాటలు మళ్ళీ చదవండి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 16వ వచనం, 8-16. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. ఈ 4 వచనాలు మన జీవితంలో ఉండాలి. క్షేమము అంటే నెమ్మది, క్షేమము అంటే నెమ్మది, సమాధానము కలిగిన వారికి శుభమని చెప్పొచ్చు. ఆడ హాస్పిటల్లో పడుకొని నేను ఒకరోజు మా పెద్దమ్మాయికి ఏదో దెబ్బ తగిలితే నానా బాగానే పుడుతుంది నానా అంది. మరి ఇంకే మా బాగానే పుడుతుంటే మంచిదే లేక ప్రార్థన చేసి ఏంది నాన్న చేసేది అంటుంది. అంటే బాగానే పుడుతుంది అన్నావుగా, అదేందమ్మా తింటున్నావు అంటే లడ్డు అంటే బాగుందంటావుగా. ఆ బాగుందనేది బాధ కూడా బాగానే ఉంది అంటున్నావు. కాబట్టి ఇది ఎవరికంటే వాళ్ళకి శుభవచనాలు చెప్పాల్సిన అవసరము ఉపయోగం లేదు. చెప్పినా ఉపయోగం లేదు. మొట్టమొదట ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అక్కడ గేటులు తీసినప్పుడు, లేకపోతే ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు, ద్వారం ఎవరికి తీయబడిందంట? గొర్రెల కాపరికి తీయబడింది. గొర్రెల కాపరికి తీయబడినప్పుడు గొర్రెలకు కూడా తీయబడాలా లేదా? ఆ గొర్రెలకు కూడా తీయబడాలంటే ఈ 4 అనుభవం మన జీవితంలో ఉండే తీరాలి. ఈ 4 అనుభవం లేకుండా వచ్చామా పోయామా ఏదో తప్పనిసరి అయ్యి అనుకుంటే ఉపయోగం లేదు, ఉపయోగము లేదు. అక్కడికి వెళ్ళాలి. ఈ 4 అనుభవాలు చేత పట్టుకుని, ఈ 4 వస్తువులు అనండి, లేకపోతే 4 ఆభరణాలు అనండి, లేకపోతే 4 ఏవైనా శ్రేష్టమైన బహుమానాలు అనండి, ఏమైనా కానీ ఈ 4 మన జీవితంలో ఉండినప్పుడు మనకేం చెబుతారంట అక్కడ? శుభములు. ఏం పాట పాడతారు? ఏం పాట అది? శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో ఎప్పుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో ఎప్పుడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనము ఇప్పుడు బల్లారాధనలో పాల్పొందబోతున్నాం. బల్లారాధనలో పొందబోయే మనము ఆ గేటు తీసి బయటకు వచ్చాడు చూడు. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అహో అని చెప్పినాడు. ఈదని ఉన్నాడా? ఆదరికి పోయి ఉంటాడా? మళ్ళీ చెప్పి లోపల పోయి ఉంటాడా? బయట ఉండి ఉంటాడా? పిలిచి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడా లేదా? అంటే ఇంకెవరు మనకు మిగిలేవారుగా శుభం చెప్పి వాళ్ళు ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళారు చూడు 5 వాళ్ళకి శుభవచనం చెబుతారు. స్వాగతం పాడతారు లేదా? ఎంత గొప్ప ఆనందం! అక్కడ కొనుక్కునేది డబ్బుతో కొనేది కాదు, ఎండి బంగారాలతో కొనుక్కోలేము. అది కొనుక్కుంటే వచ్చేది కాదు, స్వతంత్రించుకోవాలి.
సంపాదించుకోవాలి. ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. సంపాదించుకుంటే దొరికే నూనె కానీ అది కొనుక్కుంటే వచ్చేది కొట్టుల్లో కొనుక్కునే నూనెకి అంతే పోతాం. ఇవాళ చాలామంది కార్పొరేటు మెసేజ్లు బోధలకి అలవాటు పడిపోతా ఉన్నారు. అక్కడ బాగుండి, ఇక్కడ బాగుండి, ఆడట్ట ఏడట్ట పోతారు రేపు వాళ్ళతో పాటు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. 2 మాటలు చూడండి. ఒక మాట చూడండి. యోధా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, మొదటి వచనం. 1 అధ్యాయం ఉంటుంది, మొదటి వచనం. క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యోధా ఎలా చేయాలంట? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఎవరికి శుభము? ఎవరికంటే వాళ్ళకి కాదండి. ఈ లోకంలో చెప్పవచ్చు చిన్నదానికి పెద్దదానికి శుభమని, కానీ పిలువబడిన వారికి మాత్రమే. ఆ పిలువబడిన వారు కూడా పిలువబడిన వారు కూడా యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారు మాత్రమే. యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారు మాత్రమే కాకుండా తండ్రి అయినటువంటి దేవుని చేత ప్రేమింపబడిన వారు మాత్రమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట దేవుని చేత ప్రేమింపబడిన అనుభవంలోనికి రావాలి. రెండోది క్రీస్తునందు భద్రం చేయబడిన అనుభవంలోనికి రావాలి. మూడో అనుభవం ఏంటంటే ఏ అనుభవంలోనికి రావాలి? స్వాగతము. అప్పుడు పలకబడేవారంగా ఉంటాం. ఈ అనుభవాలు లేకుండా ఈ శుభవచనాలు రావు మనకి. రేపు ఇక్కడ రావచ్చు. అక్క ఎప్పుడొచ్చా బాగుంటా, అయ్యో ఎన్నాలేదు నేను చూసి, ఇది ఎంత పైనే అన్న బాగుంటారా, ఏదన్నా అంటున్నారు, ఎన్నాలో నన్ను చూసిరా. ఈ కాదు మమ్మొస్తుంది మా నాన్న వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నాడు, చికెన్ అంటే మమ్మల్ని అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడటం కాదు, నీ కోసం ఎదురు చూడాలి. ఏమి ఎదురు చూడాలి? పరలోక దూత సైన్య సమూహం అంతా ఎదురు చూడాలి. యేసు ప్రభువారు నీ కోసం లేచి నిలబడాలా. ఏం చేయాలి? చెప్పని కోసం లేచి నిలబడాలా లేదా యేసు ప్రభువారు? ఇది భక్తి, ఇది శుభవచనం. పరలోకమందు దేవుడు పిలిచేది, దేవుని ఆహ్వానం ఎందుకని వెళ్ళేది శుభవచనం. అది శుభం. ఎవరికి చెప్పాలి శుభం అంటే? వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటాం. రెండు అనుభవాలు ఏంటంట? మొదటి చూసిన 3 అనుభవాలు ఏంటి? 4గా 3 చూసాం కదా. ఎస్తేరు గ్రంథం ఏం చూసాం? రాసుకోవట్లేదు మీరు. బతకపు దేశానికి రేపు రాజులు రాణులు అవుతారు. మీకు బాధ అనిపించచ్చు, కాకపోతే రేపు రోజున ప్రభు దగ్గరికి పోయినాక అంతసేపు నా వాక్యం చదువుతున్నా రాసుకోవడానికి కూడా మీకు ఎంత అయినప్పుడు మీరు స్కూల్కి పోతే నాకేమి, పాకపోతే నాకేంది, మిమ్మల్ని ఎందుకు గొప్ప చేయాలంటే ఏమీ చేయలేము. 4 అనుభవాలు. సంతృష్టి అంటే బలం. సంతృష్టి అంటే బలం, పుష్టికరమైనటువంటి బలం. ఈ 4 అనుభవాలతో పాటు ఇప్పుడేం కలిగి ఉండాలంట? తండ్రి చేత ప్రేమింపబడిన వారంగా ఎప్పుడు వరకు ఉండాలి? మరణం వరకు. చెప్పండి, మరణం వరకు ఉండాలి. మరణం వరకు సహించిన వారమైతే రక్షింపబడతాం. మరణం వరకు సహించిన వారమైతే రక్షింపబడతాం. అంతం వరకు సహించిన వాడైతే జీవకిరీటము పొందుతాడు. జీవకిరీటం పొందాలన్నా, రక్షింపబడాలన్నా సహనము, ఓర్పు మనకెంతో అవసరం. ఆ సహనము, అసహనము మనలోకి వస్తే సహనాన్ని కోల్పోతాం. ఏందిరా ఈ పరిస్థితులు, ఎంత ప్రార్థన చేసినా కుటుంబ సమస్యలు తీరట్లేదు, ఆర్థిక పరిస్థితులు తీరట్లేదు,
మందిరానికి పోవాలని అంటాడు, సేవకు చూసి వాక్యం చెబుతాడు, వెళ్ళాలని అప్పుడు అనిపిస్తుంది. త్రోవ పక్కన పడి ఇతరం వల్లే, రాత్రి వెళ్ళబడి ఇతరం వల్లే అనిపిస్తుంది, కానీ తర్వాత వెళ్ళలేకపోతున్నాం. కారణము సంతృప్తిగా అనుభవించలేకపోతా ఉన్నాం. ఈ అనుభవాలు రావాలంటే మొట్టమొదటి దేవుని చేత ప్రేమింపబడిన వారమై రక్షింపబడ్డాము. రక్షింపబడిన మనము ఆ రక్షణ ఆనందాన్ని పొందాలి. దావీదు కోరుకున్నాడు, అవునా లేదా? దేవా ఏమన్నాడు? నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయి. రక్షణ అయితే ఉంది ప్రభు, పోలేదు రక్షణ, అయితే ఆనందం పోగొట్టుకున్నానయ్యా, ఆనందాన్ని నాకు మరలా తిరిగి దయచేయ్యా. ఇది గొప్ప వాక్యం. ఈ అనుభవాల్లో మనం ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని యందు ప్రేమింపబడిన వారుగా ఆ మాట చదవండి, చాలా స్పష్టంగా ఉంటుంది ఆ మాట. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. ఎక్కడ చేయబడాలంట? భద్రం చేయబడాలి, దాచిపెట్టాలి. మన బీరువాలో ధనం దాచిపెట్టుకున్నట్టు కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, మీకు తెలుసా? 10 గ్రాములు బంగారము 20 ఏళ్ళకే రాబోతుంది. అర్థం కాలేదు మీకు? అసలు చూడు, ఒక్కొక్కరు మనసులు ఇట్లేదు కానీ ఇటోళ్ళకను సర్రమంటుంది. నువ్వు ఇట్లాంటివి చెప్పాకు, మా నెత్తరు కూర్చుంటారు ఇటోళ్ళకను ఎంత ఉత్సాహంగా. 10 గ్రాముల బంగారము 20 నుంచి 30 ఏళ్ళ లోపు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, వస్తుంది. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు అయితే అది 9 క్యారెట్ల బంగారం. 24 కాదు, 22. దాని వాల్యూ తగ్గిపోయింది. అంటే నేనంటాను, బంగారాన్ని దాచిపెట్టుకోవడం, జాగ్రత్త దాచిపెట్టుకుంటాం, ఇంటి కాగితాలు దాచిపెట్టుకుంటాం, పొలం కాగితాలు దాచిపెట్టుకుంటాం, ఆస్తులు దాచిపెట్టుకుంటాం, అన్నింటినీ దాచిపెట్టుకుంటాం, సర్టిఫికెట్లు దాచిపెట్టుకుంటాం. వీటన్నిటికంటే కూడా విలువైంది దాచిపెట్టుకోవాల్సింది రక్షణ. భద్రంగా కాపాడుకోవాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడంటే అక్కడ పెడితే దొంగలు దొంగిలించుకెళ్తాడు వాడు. ఏమన్నాడు? అపవాది మిమ్మును మోసం చేయకుండానట్లు, మీ రక్షణను దొంగిలించుకుంటున్నట్లు. మరి ఏం చేయాలి మనము? ఆ రక్షణ క్రీస్తునందు ఆయనకి ఇచ్చేసేయాలి. అయ్యా, ఇది నువ్వు ఇచ్చిన రక్షణ నీ కాడే ఉంచు. ఎప్పుడు వరకయ్యా? అంతవరకు, రక్షణ దినం వరకు నువ్వు ఇచ్చిన రక్షణ నీ యొద్దనే ఉంచు, భద్రం చేయబడాలి. 3వది, భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభం. ఎవరికంటే వాళ్ళకి కాదు. భద్రము చేయబడి, చెప్పండి, పిలువబడిన వారికి శుభం. ఎవరికంటే వాళ్ళకి కాదు. ఎవరికంటే వాళ్ళకి పరలోకపు ఆహ్వానం లేదు. మొట్టమొదట విడుదల పొందిన అనుభవం ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో చూసాం కదా, వాళ్ళకి ఏమొచ్చిందంటే విమోచనము వచ్చిందా లేదా? ఉన్న భాగంలో చూసాం లేదా? 17వ వచనంలో ఉంది విమోచనము. వాళ్ళందరికీ విమోచింపబడిన మనము తండ్రి చేత ప్రేమింపబడి క్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన మనకి ఏముందంట? శుభము, పరలోకపు ఆహ్వానము ఉంది. ఈ భూమి మీద ఎవరు నిన్ను పిలవకపోయినా పర్లేదు. నీ ఇంటి వారు, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా నిన్ను గౌరవించకపోవచ్చు, వాళ్ళు నిన్ను ఆహ్వానించకపోవచ్చు. నన్ను పిలవలేదు, అందరిని పిలిచారు. నన్ను పిలవలేదు, అందరిని పిలిచారు. నాకు ఆహ్వానం అందలా, వారి వరకే వెళ్ళారు. నేను ఎందుకులే, లేనిదాన్ని కదా, పేదదాన్ని కదా, దరిద్రాలను కదా, ఉండాలని చూసుకున్నారు. నన్ను పిలవలేదని దిగులు పడమాకు. నీ ఆహ్వానము ఈ లోకములో ఎవరికి లేని ఆహ్వానము ఉంది. దేవుడు సిద్ధపరిచిన ఆహ్వానం కొరకై ఏం చేయాలంట? ఎదురు చూస్తూ, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఏం చేస్తూ ఉండాలా? ఎదురు చూస్తూ ఉంటే చాలు. ఎప్పుడు వస్తాడా నా నాన్న? ఎప్పుడు వస్తాడా నా స్నేహితుడు? ఎప్పుడు వస్తాడా నా సహోదరుడు? ఎప్పుడు వస్తాడా నా ప్రభు? చాలు మనకి.
అక్కడ కలిగే ఆదరణ, అక్కడ కలిగే సంతృప్తి, అక్కడ కలిగే సంతోషకరమైనటువంటి ఆనందము కంటే ఈ భూమి మీద మనకి పెళ్ళిళ్ళకి పోయించినా లేకపోతే ఇంకో దానికి పిలిచడం వాడు ఆపినా వాళ్ళు పెట్టేది ఆరోగ్యకరమైనవి. ఒకవేళ వాళ్ళు 4 కూరలు నౌకాయ పిండోట్లు చేసి పెట్టవచ్చు. ఇలా గ్యాస్ స్టవ్ ఎవడు తింటున్నాం, ఇలా ఎవడు తినలేము. ఒకవేళ ఇక్కడ చేసిన వాటికి నేను పిలవలేకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రభువు నిన్ను ఆహ్వానించి నీకు శుభవిషయం చెప్పకపోతే బాధపడాలి. దానికోసం మనం ఏం చేయాలంట? సిద్ధముగా ఉండాలి. చూడండి, ఇంకో మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, ఎవరికి? రోమాలో ఉన్న, ఇందాక మనం చదువుకున్నాం కదా, దాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా అనేది అండర్లైన్ చేసుకోండి. ప్రియులందరికీ అంటే దేవుని ప్రియులందరికీ అంటే ఎవరు? ఆ ప్రియులందరూ దేవునికి అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి. ఎవరికి శుభమంట? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి. ఒకటి విమోచింపబడిన వారికి, రెండోది భద్రం చేయబడిన వారికి, మూడోది పిలువబడిన వారికి కాదు, అక్కడ పరిశుద్ధులుగా ఉండటానికి. మనం మళ్ళీ పరిశుద్ధులుగా ఉండటానికి అంటే విమోచింపబడిన వాడు, భద్రం చేయబడిన వాడు ఉండాలి. భద్రం చేయబడిన వాడు పరిశుద్ధులుగా ఉండాలి. ఈ అనుభవాల్లో ఉన్నోడికి శుభం, అవునా కదా? ఈ అనుభవాల్లో ఉన్నోడికి శుభం. ఈ అనుభవాల్లో ఉన్నోడికి శుభం. నీ ఆస్తులున్నా, అంతస్తున్నా, పెద్ద గొప్ప జాబ్ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చిందని నువ్వెంత గొప్ప ఫంక్షన్లు చేసుకుని అది శుభమే కానీ కాదు. ఇప్పుడు వచ్చింది, ఈసారి పోద్ది. అప్పుడేంటి? అప్పుడు కోడికి పెట్టించుకున్నా మళ్ళీ. ఇప్పుడు వచ్చింది పొగడతంత ముంచేస్తాము, రేపు పోయింది ఏడు సంగతులు అప్పుడేమంటాం. ఇప్పుడు ఎత్తేసిన వాళ్ళే, ఇప్పుడు ఎత్తుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రేపు విసిరేస్తారు. ఏదైనా చిన్న మాట వాళ్ళ మాట వినకపోతే చాలు విసిరేస్తారు లేదా? వాళ్ళు అనవసరంగా పెట్టారు నీకు. కాబట్టి జ్ఞాపకం, ఎందుకు పిలువబడ్డామంటే మనము పరిశుద్ధులుగా ఉండటానికి, భద్రం చేయబడటానికి, విమోచింపబడటానికి మనం పిలువబడ్డాం. ఈ మూడు అనుభవాలు. ఇంకొక అనుభవం చూద్దారండి. మళ్ళీ అవసరం చదువుతారు దయచేసి. 10వ భాగం నుంచి చదవండి. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఏం కలగాలి మనకి? కృప అవసరమే, సమాధానము అవసరమే. ఇంకొంచెం ముందుకు పోతే అపోస్తలుడైన పౌలు కనికరమును కలుగును గాక అంటాడు. కృప, సమాధానము, కనికరము, ఇది కూడా అవసరమే. కాబట్టి అది మనం కలిగి ఉండాలంటే దేవుని చేత ప్రేమింపబడిన వారంగానే ఉండాలి. లోకం చేత ప్రేమింపబడిన వారంగా చెప్పండి. లోకం చేత ప్రేమింపబడిన వారంగా, లోక ముఖస్థుతి చేసిన వారంగా ఉండకూడదు. ఎవరికైనా పోయి అన్న మీరు, నేను ఇంటికి వచ్చినా మొన్న రోజు ఒక విషయంలో కాదపడి అక్క భలే ఉందక్క కూర, ఇంటికి వచ్చినాక స్థుతి చేశాను. వాళ్ళొకలా ఆత్మీయంగా బలహీనలు అవుతారు, శారీరకంగా బలవంతులే. బాగా చేశారు కావాలా అనుకుంటారు, అక్కడ చెప్పిన వాక్యం మర్చిపోతారు. నన్ను క్షమించమని అడిగాను ప్రభు. అలా చేయకూడదు, మనసులో దాచిపెట్టుకోవాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంట? పిల్లల ప్రేమను లోపలే దాచిపెట్టుకోవాలి. పొగడతలు మంచివి కాదు. కాబట్టి ఇంకో మాట మనం చూస్తామంటే, ఆ మాట ఏం కలగాలంట? క్రీస్తు నుండి, ఎవరి నుండి కలగాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు. కాబట్టి క్రీస్తు నుండి మనం ఏం కలగాలంటే మనకి సమాధానం అవసరం. సమాధానం లేకపోతే
ఇంట్లో కానీ సమాధానం లేకపోతే నిద్రలో కానీ ఉండలేము, ఇద్దరు కూడా పడతాం. కోట్ల ఆస్తి ఉన్నా సమాధానం లేకపోతే ఉపయోగము లేదు. ఇంకొక మాట చూడండి, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎవరికి దేవుడు శుభమని చెప్తాడు, ఎవరికి దేవుడు ఆహ్వానం ఉంది, ఎవరికి దేవదూతల ఆహ్వానం ఉంది. 1:1 ఎఫెసీ 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు ఎవరికంట? విశ్వాసులైన వారికి. ఇప్పుడు పరిశుద్ధులంటే ఎవరు? శ్వాసులే. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను పాపిని తిరగమాది వేసిందే అంటుంటాం, రుబ్బిందే రుబ్బుతుంటాం. కానీ క్రీస్తు నందు నువ్వెవరో తెలుసుకోవాలి. క్రీస్తుకు ఎలుపల మనము బాహ్యంగా ఏమై ఉన్నామంటే పాపులమే. పౌలు చెప్పిన రీతిలో బాహ్యంగా మనం ఏమై ఉన్నామంటే పాపులమే, రక్షింపబడుతున్న పాపులమే. అయితే దైవత్వమును బట్టి మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధులమై ఉన్నాం. ఇది తెలుసుకోవాలి. ఇతరులకు మనం ఎలా కనపడాలంటే మాదిరి దైవత్వాన్ని చూపించాలి. దైవత్వం అంటే దేవుని ఆత్మను చూపించాలి. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. వారికి ఏమని రాశాడు? మరి చదువు మాట. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికే శుభములు. ఎవరికంటే వాళ్ళకి కాదు. క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారికి, లేకపోతే క్రీస్తు యేసునందు విమోచింపబడిన వారికి, క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారికి, క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసునందు విశ్వాసులకు శుభం అంటే మంచిది, అంటే మేలు, ఆశీర్వాదము, పరలోక రాజ్యం. వాళ్ళకి తప్ప ఎవరికి లేదు. తక్కిన వాళ్ళకి ఏముండదండి. ఎప్పుడు ఏడుపు, పళ్ళు కొరుకుట, రమ్ము కొట్టుకొనుట, ఇంకేముందంట? రొమ్ము కొట్టుకొనుట, వేదనకరమైన స్థలం. అక్కడ పోకూడదనే దేవుడు, యూదులు అందరూ చనిపోకూడదనే దేవుడు ఎస్తేరు మద్దకి ద్వారా కార్యము చేశాడు. మనమందరం కూడా చనిపోకూడదు. ఏ విధంగా అయితే ఆనాడు యూదుల్ని చంపడానికి ప్లాన్ జరుగుతూ వచ్చిందో, ఏ విధంగా అయితే వాళ్ళ ఒక్కళ్ళు కూడా లేకుండా సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు సాతాను, ఆ విధంగానే మనల్ని కూడా సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయాలని చూసినప్పుడు ఆనాడు మద్దకేని ఎస్తేర్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఈనాడు తానే మన కొరకై దిగి వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! వారికి దొరికిన శుభం ఎంతవరకు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకే. వాళ్ళు ఎందరు మారు మనసు పొందారో, ఎందరు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో, ఎందరు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎందరు వారి పాపములను యేసుక్రీస్తు రక్తములో కడుక్కున్నారో తెలియదు, మనకి తెలియదు ఎందరో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి రక్షణ ఉందని, రక్షణ అనే రక్తపు పాత్ర మన అందుబాటులోనికి తీసుకొచ్చాడు. రక్షణనే ఆనాడు రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్తా వచ్చింది. ఈనాడు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి సంఘము, తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్తూ వచ్చారు. మన పక్షమున ఆ మహామౌని కుడిపాశమును కూర్చొని ప్రార్థన విజ్ఞాపనమును చేస్తున్నాడు. మానక తండ్రి, మనకి తెలియదయ్యా, ఆ రక్షణ విలువ తెలియదయ్యా, ఆ రక్తం విలువ తెలియదయ్యా, వారు పొందిన భాగ్యమును గురించి వారికి తెలియదయ్యా, వారు రేపు ఉండబోయే ఆ గొప్ప పరలోకపు ఆ సంతోషాన్ని వారు అనుభవించడం వారికి తెలియదయ్యా, వారికి పరలోకంలో స్వాగతం పలుకుట కొరకే దేవదూతలు ఎదురు చూస్తా ఉన్నారనేది వారికి తెలియదయ్యా. తండ్రికి విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. రక్షింపబడటానికి కాదు, రక్షణ పొందిన వారు పరలోకానికి చెప్పరేమి
దూరం రక్షణ పడతారు. ఏదో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి రక్షింపబడడానికి కాదు, రక్షణ పొందిన మనము పరలోక రాజ్యంలో చేర్చబడ్డానికి, దాని కొరకే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా మన కుటుంబాల కొరకు, మనం కూడా మన బిడ్డల కొరకు, మనం కూడా మన సంఘం కొరకు, మనం కూడా మన గ్రామం కొరకు, మనం కూడా మన గ్రామంతో పాటు లోకంలో ఉన్న సర్వ మానవాళి రక్షణ కొరకై ఏం చేసేవారికి ఉండాలంట? చెప్పరేమి? విజ్ఞాపనము చేసేవారికి ఉండాలి. అప్పుడు మనకేం చెప్తాడు అక్కడ శుభం? అప్పుడు యేసు ప్రభు వారిని ఎలాగ ఆహ్వానించారో మళ్ళీ కూడా అలాగే పరలోకానికి ఆహ్వానింపబడతాం. అక్కడ మనం ఎలా ఉంటాం? పరిశుద్ధ గ్రంథంలో క్లారిటీ చాలా వరకు ఇవ్వాల. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆత్మ ఎలా ఉంటుందని క్లారిటీ ఇవ్వాల. అయితే ఒక్క మాట మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం చూడండి. టైం అయిపోయింది, 1:10 అయింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరంట? బుద్ధిమంతులైతే. వాళ్ళు ఎలా ప్రకాశిస్తారంట? వాళ్ళు ప్రకాశించేది దేవుడి వైపు తిప్పేవాళ్ళు, దేవుడి వైపు నుంచి పక్కకు తిప్పేవాళ్ళు కాదు. నీతి మార్గమును అనుసరించి, నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకున్నట్లు చదవండి. ఎవరు అనేకులను ఆయన వైపు తిప్పుదురో, నా వైపు కాదు, పెద్దల వైపు కాదు, సేవకుల వైపు కాదు, విశ్వాసుల వైపు కాదు. కొంతమంది ఆకర్షించుకుంటారు, అన్న లేకపోతే పోతావు, కప్పులు పడేస్తాడు, ఈ ఆత్మ దరిద్రం వదిలిపోయి. ఆ అన్నగారిని తీసుకుపోయేది, ఆ సేవకుడు గారు తీసుకుపోయేది. లేకపోతే వాళ్ళు తెలియపరుస్తున్నారంటే మాస్టర్లు అంటే మారుతారు, పాటలు కూడా మారుతారు. చెప్పరేమి? పాలన ఆకాశం మంచుదా వేడికే వస్తున్నాయి అంతేనా? మనుషులు నమ్ముకోవడం మంచిదా, దేవుడు నమ్ముకోవడం మంచిదా? దేవుడి వైపు తిప్పడం మంచిదా, లేకపోతే సంఘంలో సేవకుల వైపు, పెద్దల వైపు నేను అని కారు ఎగరేసి చెంగారించుకొని తిప్పేవాళ్ళ వైపు తిప్పడం మంచిదా? జాగ్రత్తగా ఉండాలా. దేవుడి వైపు తిప్పితే వాళ్ళకి మంచిది, తిప్పబడిన వారికి మంచిది, తిప్పిన నీకు కూడా మంచిది. దేవుడు చూపించు. వారికి యేసు తప్ప చెప్పలేము. ఇది కూడా రావా? ఏంటంటే అసలే మొగోడు పైగా చెవుడు అన్నట్టు. ఇప్పుడు వారికి యేసు తప్ప ఎవరిని చూడబాక, ఆయన వైపు చూసి రక్షణ పొందాము. మన యాత్ర ఆత్మ జీవితము కొనసాగింపజేసి ఆయన వచ్చేంత వరకు, లేకపోతే మనం చచ్చేంత వరకు ఎవరిని చూస్తూ పోవాలి? ఎవరిని చూసి రక్షణ పొందామో, ఎవరిని బట్టి మనం మారుమనసు పొందామో, ఎవరిని బట్టి పశ్చాత్తాపడ్డామో, ఎవరి రక్తం ద్వారా కడిగి మన పాపాలు క్షమించబడ్డాయని విశ్వసిస్తున్నామో ఆయన్నే చూడాలి, ఇంకెవరిని చూడకూడదు. ఎటు చూసినా కానీ కుడి ఎడమకు చూస్తే తొలగిపోతాం, దారి తొలగిపోతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొకటి చాయిస్ వాయిస్ మీకే చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1 నేను చెప్పను ఎక్కువగా. 1, 2 మొదటి పత్రిక. ఎవరి సంఘం అంట? ఈ సంఘం ఎవరిది? మందిరం కట్టింది ఎవరెవరు? నేను అంత ఇచ్చా ఎంత ఇచ్చాను ఎవరి నుండి చేస్తాను. ఇప్పుడు చూద్దాం. నేను అది చేసి ఎవరి నుండి చూడండి. మధ్య దీన్ని గుండెకాయలు ఎవరంటే పోయి రండి. కొరింథీలో ఉన్న సంఘాన్నే దేవుడు కట్టుకుంటే ఈ రోజుల్లో కట్టలేడా అండి? ఆయన సంఘములో అంగములయ్యే భాగ్యము, ఆయన రాజ్యములో మనం కూడా ప్రజలమయ్యే భాగ్యము మనకు దొరికింది. ఇదే గొప్ప సంతోషం.
చదవండి, ఇప్పుడు చదవండి. కొరింథీలోనున్న ఆ, దేవుని సంఘమునకు ఆ, అనగా అనగా క్రీస్తు యేసునందు ఆ, పరిశుద్ధపరచబడిన వారై. ఎవరంట? ఎక్కడ పరిశుద్ధపరచబడ్డారు? క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారిగా పరిశుద్ధులుగా ఉండుటకు ఆ, పిలువబడిన వారికిని. ఎందుకు పిలవడ్డాం మనం? పరిశుద్ధులుగా. పరిశుద్ధులుగా ఉండటానికి. పాదాలు పాపులు అని కడుక్కోవడానికి కాదు. అది పిలువబడిందే పరిశుద్ధులుగా ఉండటానికి. చదవండి ఇప్పుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. పిలువబడిన వారికిని. వారికిని. ఆ, ఆ, ఎవరికంట? వారికిని అంటే ప్రపంచంలో చెదిరి ఉన్న దేవుడి సంఘం అంతటికి, మనకును. ఆ, 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 ఆ. ఇక్కడ ఈ మాట చెప్పాలి పాస్టర్ గారు, చిన్నగా చెప్పు. నువ్వు ఇలాంటి పెద్దగా చెప్పు. ఎవరికి శుభం అంట? ఎవరికి శుభం? ప్రార్థించే వారి అందరికీ శుభం. ప్రార్థించడం వాళ్ళకి లేదు. ఏది ఇక్కడే. ఒకవేళ ప్రభు రాక ఆలస్యమైనా, ప్రభు పిలుపు ఆలస్యమైనా, భూమి ఉన్నంత వరకు ఉన్నా సరే వాళ్ళకి శుభవచనమేమీ లేదు. దేవుని సంఘములో ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళకి శుభం, వారికి శుభవచనం. వాళ్ళకి దేవుడు యేసుప్రభు అంటే రాత్రి అంతా ఎక్కడ గడిపేవాడంట? ప్రార్థనలో గడిపేవాడంట. పగలంతా స్వార్థలో పాల్పొందేవాడు. రాత్రి అంతా పగలు చేసిన పరిచర్య అంతా తండ్రికి అప్పచెప్పేవాడు. పొద్దున్నే నేనేం చేయాలని ప్రార్థన చేసేవాడు. పగలు చేసినంత తీసుకుని ఆయనకి ఇచ్చేవాడు. మరి పొద్దున్న ఏం చేయాలో తెచ్చుకునేవాడు. పెట్టుకోవాలి. ఎవరికంట? మళ్ళీ ఆ మాట చివరి మాట చూడక్క. చివరి మాట సమయం లేదు నాకు. ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలమందు నేను ఇక్కడే ప్రార్థన చేస్తా, నేను అక్కడే ప్రార్థన చేస్తా, నేను ఎక్కడ ప్రార్థన చేయను. ప్రతి స్థలములో నీ మోకాళ్ళు కనపడాలి. ప్రతి స్థలములో నీ ప్రార్థన వినపడాలి. ప్రతి స్థలములో నీ గురించి శుభవచనం పలకడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దూతల్ని సిద్ధం చేయాలి. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 10:12. మత్తయి సువార్త ఎవరికి? ఇంటి వారికి శుభమని చెప్పుడి. మళ్ళీ ఆ మాట పెద్దగా చెప్పకూడదు, నువ్వు లోపల లోపల చదవాలా. మళ్ళీ చదవండి. ఎవడైనాను ఇప్పుడు సొదొమ గురించి ఎవరికి తెలుసు? సొదొమ పట్టణాల గురించి తెలుసా? విన్నారా ఎప్పుడైనా? విన్నారా? వాటి గతి కంటే కూడా మన గతి భయంకరంగా ఉంటుంది. దైవజనుడు చేర్చుకోకపోతే దైవజనుడు ఏం చేయాలంట? అటు అన్నాడా లేదా? దైవజనుడిని చేర్చుకోని ఇల్లు, పరిశుద్ధులు పాదం మోపని ఇల్లు రేపు సొదొమ గొమొర్రా కంటే కూడా భయంకరమైన స్థితిలో ఉంటుందంటాడు. ఎందుకు అలాగంటాడంటే ఈ దైవజనుడు కూడా దేవుడి దగ్గర నువ్వు ఎలాగ సరి చేసుకుంటున్నావు అంతకంటే రెట్టింపు సరి చేసుకోవాలి. నువ్వు ప్రభు బల దగ్గర లెక్క చెప్పుకోవాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. అనుమతించి ఇదిగోరా ఈ వాక్యం చెప్పు, ఈ వాక్యం చెప్పు, ఇది సెలవు ఇచ్చాను అని చెప్పిన ప్రకారం చేయటమే దైవజనుడి పని. ఏదో చెప్పాడు వాడు లెక్కవాడు రేపు చూసుకుంటాడు, అది వేరు. కాబట్టి ఇంటి ఏం చేసుకునే వాళ్ళకి శుభం అంట? ఎవరికి శుభం అంట? దైవజనుడిని ఇంటికి చేర్చుకునే వారికి శుభం. చాలా మందికి సావుకులు ఇళ్ళకి రావడం ఇష్టం ఉండదు, పిలుచుకోరు కూడా. మా ఇంటికి రమ్మని మన ఎవరు ఒక అక్క కబురు చేసింది, మా ఇంటికి రమ్మని. మంచిది, చాలా సంతోషం. ఈ వాక్యాన్ని చాలా విలువైనది. చివరిగా ఎవరికి శుభం? పేతురు రాసిన మొదటి పత్రిక 1:2.
నేను బైబిల్ మూసేశాను, మీరే చూడండి. 1-2. ఎవరికి శుభం? నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, నేను ఎక్కడే ఉంటా, 7 ఏళ్ళు ఉంటా, 2 ఏళ్ళు ఉంటా, 2000 సంవత్సరాలు ఉంటా అనే వాళ్ళకి కాదు, యాత్రికులకు శుభం. ఎవరికి శుభం? ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మోకరించండి. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు పట్టని మాట. ఇది అంతా